హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఎప్పుడు చేసే విధంగా గుడ్లు టమాటా కర్రీ అండి చేశాను. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి అన్నం ఇంకా చపాతీతో తినడానికైతే. చూడండి, ఇవైతే 3 గుడ్లండి. ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను అనమాట. బాయిల్ చేసుకొని దీనిపైన పొట్టంతా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కర్రీ కోసం మనకి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలండి 4 టమాటాలు చిన్నవి ఇవి కట్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. కర్రీ కోసం ముందుగా కటింగ్ అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు కర్రీ అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఈ కటింగే మనకి లేట్ అనమాట. చూడండి, నేనైతే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గుడ్లుకున్న పొట్టు అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు అండి ఆ గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఈ గుడ్లకి చాకుతో ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఉప్పు కారం అనేది గుడ్లు లోపల వరకు వెళ్ళి గుడ్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అన్నీ అండి పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకున్నాను. అది బాగా వేడైన తర్వాత ఈ కోడిగుడ్లని అందులో వేసుకొని వేయించాలండి. ఇవి మనకి గోల్డ్ కలర్ వస్తే ఇవి మనకి వేగిపోయినట్టే. చూడండి, అయిపోయినాయి అనమాట. 2 మినిట్స్ బాగా ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదండి. 2 మినిట్స్లో మనకి వేగిపోతాయి అన్నమాట. చూడండి, అయిపోయింది. ఇవి తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ఆయిల్ సరిపోతే పర్వాలేదు, లేకపోతే కర్రీ కోసం ఎక్స్ట్రా ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోండి. సరిపోతే మరి వేయకండి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. వేయిస్తే ఏంటంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా దిగి మంచిగా మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. కొంతమంది టమాటాలను గ్రైండ్ చేసి కూడా వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి, మీరు ఎలా తింటే అలా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇదైతే ఇలా వేగిపోతుంది చూడండి. ఇలా వేగేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటే మనకి మెత్తగా వేగిపోతాయి అనమాట. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, మనకి టమాటాలు అనేవి వేగిపోయినాయి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గుడ్లని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ ఇలా కలిపితే మనకి మొత్తం గుడ్లకు అనేది ఉప్పు కారం అనేది ఇంకా బాగా పడుతుంది. చూడండి, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేవి వేసుకోవాలండి. టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ అండి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది కర్రీ గ్రేవీతో కావాలి కదా, అందుకోసం అనమాట. చూడండి, ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దించే ముందు కొత్తిమీర అండి వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఎటువంటి మసాలాలు కూడా ఏమి యూజ్ చేయని అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? అంతే అండి, మనకి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి కర్రీ. ఓకేనా? ఇది అన్నం చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.